నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ఈ టికెట్ రేట్ల అంశానికి సంబంధించి దాదాపు ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్న అంశం ఇది. టికెట్ రేట్లు ఎట్లా పెంచడానికి మీరు వాళ్ళని ఎలవ్ చేస్తున్నారంటూ కూడా ముఖ్యంగా పెద్ద పెద్ద సినిమాలప్పుడు ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యం. సో ఇటీవల కొన్ని సినిమాలు రిలీజ్ టైం నుంచి కూడా ఈ టికెట్ రేట్ల పెంపు అంశం కొంత చర్చనీయాంశమైంది. సో ఈ నేపథ్యంలో పాదూరి శ్రీనివాస్ గారు దాదాపు గతంలో పుష్ప 2 టైంలో కూడా ఆయన పోరాడిన వ్యక్తి. సో ఈరోజు ఆయన వేసిన ఒక పిటిషన్ నుంచి పుట్టుకొచ్చింది ఈ టికెట్ రేట్ల అంశం. ఇప్పుడు చర్చనీయాంశం అవుతా ఉంది. ఆల్రెడీ హైకోర్టు సంచలన తీర్పు వెలువడించిన పరిస్థితి. మనశంకర్ వరప్రసాద్కి సంబంధించి ఏదైతే జీవో 8వ తారీఖుని ఇవ్వాల్సిన జీవోని 10వ తారీఖు ఎందుకు లేట్ చేయాల్సి వచ్చింది అదొకటి. అలాగే ఈ సంక్రాంతి టైంలో ఏదైతే టికెట్లు పెంచి వాళ్ళు దోచుకున్న మొత్తం సొమ్ముని కట్టాలంటూ కూడా జిఎస్టీ ఆఫీసర్స్కి హైకోర్టు తీర్పు ఇచ్చిన పరిస్థితి. సో ఇది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్. అంటే ప్రధానంగా అంటే మీకేమనిపిస్తుంది సార్, ఈ టికెట్ రేట్లు ఒక సామాన్య వ్యక్తిగా మీరు కొట్లాడుతూ ఉన్నారు, ఇట్లాంటి అంశాల మీద మాట్లాడుతూ ఉన్నారు, సమస్యల మీద మాట్లాడుతూ ఉన్నారు, పబ్లిక్ డొమైన్ సంబంధించిన విషయంలో మీరేం చెప్తారు సార్? అంటే పబ్లిక్ విషయన్స్లో ఈ టికెట్ రేట్లు పెంపు అంశం కావచ్చు, లేదా పొలిటికలైజ్ జరుగుతుందంటారా ఈ టికెట్లు? లేదంటే పెద్ద పెద్ద హీరోలకి వీళ్ళు కొమ్ము కాసడం కానీ ఇవన్నీ కూడా ఇది ఒక పెద్ద మాఫియా చెప్పాలంటే. ఐఎమ్ సారీ టు సే, బట్ దిస్ ఇస్ ద రైట్ వర్డ్. బికాజ్ ఎంటర్టైన్మెంట్ అనే ముసుగులో తెలంగాణ ప్రజలని ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారు. ఐఎమ్ టాకింగ్ ఓన్లీ టు కన్ఫైనింగ్ టు తెలంగాణ అండ్ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ ఇప్పటిదాకా. సో ఇక్కడ క్లియర్గా ముఖ్యమంత్రి గారు కూడా ఏమంటున్నారు, నేను ఆ సీట్లో కూర్చున్న రోజులు దేర్ ఆర్ నో బెనిఫిట్ షోస్, నో స్పెషల్ షోస్, అండ్ వీళ్ళకి ఏమీ రేట్లు పెంచుకోవడానికి వెసులుబాటు ఉండదు నేను అని క్లియర్గా చెప్పాడు. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మారారా? నాకు తెలిసి అయితే రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అనుకుంటున్నా. మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మా నల్గొండ ఎమ్మెల్యే కాబట్టి ఇంకా నేను కొద్దిగా చనువు తీసుకొని చెప్తాను. ఎందుకంటే మొరలెస్ నా ఏజ్ గ్రూప్ వాళ్ళే వీళ్ళంతా. వెంకటరెడ్డి గారు యూత్ కాంగ్రెస్ ఉన్నప్పుడు ఆయన సిబిఐటి ఇంజనీర్ విత్డ్రా అయ్యాడు, 3rd ఇయర్ నుంచి బయటకు వచ్చాడు. నేనేమో ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. వేరే రేవంత్ రెడ్డి గారు కూడా అంతే. నాకు 1 ఇయర్ జూనియర్ ఇది ఏవి కాలేజీలో. నా బ్యాచ్ కన్నా తర్వాత జాయిన్ అయ్యాడు. నేనేమో మళ్ళీ ఇంజనీరింగ్కి వెళ్ళాను. అప్పుడు లాంగ్ టర్మ్ ఇప్పటి మాకు ఇంజనీరింగ్ కాలేజ్ లేవు. సో అట్లా నాకు ఇటు కోమటిరెడ్డి గారితో పరిచయం ఉంది, ఇటు రేవంత్ రెడ్డి గారితో కూడా వ్యక్తిగతంగా పరిచయం ఉంది. ఓవరాల్గా ఇవాళ చూస్తే ఏమవుతుంది, ఇద్దరు మినిస్టర్స్ వెరీ క్లియర్గా చెప్పిండ్రు, అసెంబ్లీ సాక్షిగా చెప్పిండ్రు, ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ చెప్పిండ్రు, అండ్ బయట కూడా చెప్పారు. ఏమని? మేము రేట్లకి వ్యతిరేకము, రేట్ల పెంపుదలకి, మా దగ్గరికి ఎవరు సినిమా వాళ్ళు రావద్దు అని. అయినా కానీ ఇది జరిగింది అంటే ఎక్కడనో ఈ కుట్ర, ఒక స్కామ్ జరుగుతుంది. రెండోది, అన్ఫార్చునేట్లీ ప్రతిపక్షం కూడా నిన్న మొన్న హరీష్ రావు గారు ఏదో సింగరేణిలో స్కామ్ జరిగింది అన్నారు, కానీ ఈ విషయం మాట్లాడతలేరు. అంటే తెలంగాణ ప్రజలని దోచుకుంటున్న సినిమా ఇండస్ట్రీ మీద ఎవరు యుద్ధం ప్రకటిస్తలేరు. ఏది మన దగ్గర ఉన్న రూలింగ్ పార్టీ కాంగ్రెస్ అయినా, అక్కడ బీజేపీ సెంట్రల్లో అయినా, ఇక్కడ ప్రతిపక్షం అయినా బీఆర్ఎస్ అయినా, ఆ రోజు కూడా మా గలమే వినిపించాము. పుష్ప 2లో వినిపించాము, నో బెనిఫిట్ షోలు ఉండొద్దని 7 షోలు వేయించారు. ఎంత ఇన్హ్యూమన్ అది! మానవ హక్కులకి విరుద్ధంగా మిడ్-నైట్ 1 o'clock 4 o'clock అప్పుడు కోల్డ్ వేవ్ కొన్ని మారుమూల ప్రాంతాలు, ఈవెన్ హైదరాబాద్లో కూడా అది టెంపరేచర్ సింగిల్ డిజిట్లో నడుస్తుంది. ఈవెన్ మిడ్ డే కూడా, మధ్యాహ్నం కూడా హైదరాబాద్లో 11-12 డిగ్రీల కన్నా ఎక్కువ లేదు. మధ్యరాత్రి 1ంటికి 4ంటికి అది 6-7 డిగ్రీలు ఉంది. అలాంటి టైములో వీళ్ళు ప్రభుత్వము ఎట్లా ఇస్తుంది అనేది మేము ఫస్ట్ అడిగితే, సరే ఇప్పుడు 7 షోలు తీసేశారు, ఎస్పెషల్ ఎర్లీ మార్నింగ్ షోస్, ఇలాంటి 1 o'clock 4 o'clock. అది మా నైతిక విజయం ఫస్ట్. ఇక రెండోది బెనిఫిట్ షోస్. మేము ఆ రోజు పుష్ప 2లో అదే అడిగాం, మీరు 1000 రూపాయలు ప్లస్ వసూలు చేస్తున్నారు బెనిఫిట్ షోకి, ఆ పైసలు ఎక్కడికి పోతున్నాయి, ఎవరి బెనిఫిట్ కోసం?
నాకు తెలిసి మేము చిన్నప్పుడు బెనిఫిట్ షోస్ అంటే ఏదో ఒక నోబుల్ కాజ్కి ఎక్కడనో రైట్, వరదలు వచ్చో రైట్. తుఫాను వచ్చో లేకుంటే ఈ కరువు కష్టమో కాటకాలమో వచ్చినప్పుడు అవి ఏదో రైతులకు అలాంటి వరద బాధితులకు ఇచ్చేవాళ్ళు. అవును, వెనకట మీరు చూస్తా కూడా ఎంతోమంది సినిమా యాక్టర్లు ఇచ్చారు. అవును. ఎవరు మన సావిత్రి గారు, ఆమె బంగారం అంతా అప్పుడు వారికి ఇందిరాగాంధీకి ఇచ్చారని, లేకపోతే అప్పుడు ఇంత ముందుకున్న వాళ్ళు ఎన్టీ రామారావు గారైనా, నాగేశ్వరరావు గారైనా, కృష్ణ గారైనా ఇట్లనే వరదలు వచ్చినాయి దివిసి సీమలు అక్కడిక్కడ అంటే వాళ్ళు జోలె బట్టి వసూలు చేశారు, పైసలు వసూలు చేసి అదంతా గవర్నమెంట్కి ఇచ్చారని. ఇప్పుడు ఉన్న వాళ్ళకి అసలు ఎవరికి సోషల్ ఆబ్లిగేషనే లేదు. లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక స్టార్డమ్ రాగానే ప్రజా జీవితంలోకి ఎట్లా రావాలి, ఏ పార్టీలకు దూరాలి, ఎలా ఎంపీ కావాలి, ఎలా ఎమ్మెల్యే కావాలి, లేదు ఇంకా పైసలు ఎక్కువైతే పార్టీ పెట్టాలని. ఇది ఆంధ్ర సంస్కృతి, తెలంగాణలో లేదు అది. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు చూస్తే ఆయన ఈజ్ ఆంధ్ర మ్యాన్. తెలంగాణకి ఎప్పుడు వచ్చిండు, ముఖ్యమంత్రి అయినాక వచ్చిండు 83లో. అదేదో ఏంటి అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కాబట్టి ఇక్కడ పార్టీ పెట్టిండ్రు టీడీపీ. వాళ్ళేమో వాళ్ళ సొంత ఊర్లో పెట్టలేరు, అప్పుడు అన్ని వనరులు లేవు విజయవాడ విశాఖపట్నంలో. కాబట్టి హైదరాబాద్లో ఆయన 83 లాస్ట్ అయిపోయినాక రిటైర్డ్ అయిపోయిండు, సినిమాల నుంచి వచ్చిండు. సరే, ఎవరైనా ప్రజాక్షేత్రంలో డెమోక్రసీలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, పెట్టుకున్నారు. కానీ నేనేమంటున్నా అంటే తమిళనాడు మాదిగా అక్కడ సినిమా నాయకులే ఎంజీఆర్, జయలలిత, సినిమాకి సంబంధించి ఇప్పుడు దళపతి వస్తున్నాడు. కానీ తెలంగాణలో ఎన్నడూ అట్లా లేదు. ఇక్కడ పోరాటాల గడ్డ ఇది. ఇది పోరాటాల గడ్డ. సమాజంలో నుంచి సమస్యల నుంచి పుట్టిన నాయకత్వం వస్తుంది ఇక్కడ. మీరు అక్కడ ఆ రోజు చూడండి, భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాడిన వాళ్ళకి ఎవరికి గ్లామర్ లేదు, ఎవరి దగ్గర పైసలు లేవు. కానీ వాళ్ళ కమిట్మెంట్ అట్లుంది. ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు, ఓ చాకల ఐలమ్మ అయినా, లేకుంటే కొమరం భీమ్ అయినా, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఇవాళ వచ్చేవారికి ఈ 40 సంవత్సరాలు ఏదైతే తెలుగుదేశము లేకుంటే ఈ ఆంధ్ర పెత్తందారులు చేసినదే ఈ తరం వాళ్ళకి అర్థం కావట్లేదు. నా బాధ అంతా ఏంది అంటే, సరే తెలంగాణ ఉద్యమం జరిగింది, మలి దశలో 300 మంది చనిపోయినరు. మళ్ళీ ఈ లాస్ట్ ఫేజ్ ఆఫ్ దిస్ వన్ 2014 మటుకి 1000 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. కానీ ఈ 10 సంవత్సరాలు బీఆర్ఎస్, ఈ 2 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలనలో ఎక్కడ విముక్తి జరిగింది తెలుగు తల్లికి సినిమా ఇండస్ట్రీ నుంచి? అది జరగకుండా పైపెచ్చు ఈ మెమోల ద్వారా మీరు ఏమేమి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు తెలంగాణ ప్రజలకి? ఇది క్లియర్గా ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ఫ్యూ పీపుల్. అది కూడా 4 కుటుంబాలు 4.5 కోట్ల దోచుకోవటానికి మీరు మెమోస్ ఒక పాస్పోర్ట్ వీసా మాదిరి ఇస్తున్నారు. ఇవాళ మా శివశంకర వరప్రసాద్, శివశంకర వరప్రసాద్ అనే సినిమా, అది క్లాసికల్ ఒక టెక్స్ట్ బుక్ కేసు అది. ఎందుకంటే మేము రాజా సాబ్ ఏదైతే ఉందో మెమో, అది 8th నాడు రిలీజ్ చేశారు. దాని మీద మేము 9th నాడు హైకోర్టులో లంచ్ మోషన్ మూవ్ చేశాము. మాకు కోర్టు ఫేవరబుల్ ఆర్డర్ ఇచ్చింది. ఆ రాజాసాబు సినిమా ఏదైతే ఇచ్చారో రేట్ల రద్దు అయిపోయింది, ఆ మెమో క్యాన్సిల్ అయిపోయింది. కానీ అప్పుడు ఒక జీవో కూడా రిలీజ్ చేసింది కదా సార్. ఇప్పుడు హైకోర్టు కూడా ఒక జీవో రిలీజ్ చేసి దీని ప్రకారమే ఖచ్చితంగా టికెట్ రేట్లకి పెంచుకోవడానికి ఎవరు వెళ్ళొద్దు అని చెప్పి అధికారులకు కూడా అప్పుడు సూచనలు చేసింది కదా. అవునండి, అది హైకోర్టు ఆర్డర్ ఏమి ఇచ్చిండ్రు అంటే వెరీ క్లియర్గా, మీరు జీవో 120 రైట్, ఇవి మెమోస్. ఇప్పుడు వీళ్ళు ఇచ్చేది సినిమా టు సినిమా ఈ బెనిఫిట్స్, ఈ రేట్లు పెంచుకోవడానికి అధిక ధరలు, అడిషనల్ షోస్, బెనిఫిట్ షోస్, స్పెషల్ షోస్కి పర్మిషన్స్ మెమో ద్వారా ఇస్తున్నారు. కానీ మెమో కన్నా పెద్దది జీవో 120. అది తెలంగాణ ప్రభుత్వము పెట్టింది. ఏ సినిమా అంటే అక్కడ ఉన్న మొత్తము మన తెలంగాణలో ఉన్న మొత్తము ఆ రోజు ఉన్న స్టేక్ హోల్డర్స్ అంటాము, అందులో సినిమా ఎగ్జిబిటర్స్, థియేటర్ ఓనర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్, అందరిని, డైరెక్టర్స్, అట్లా వాళ్ళకి ఏదైతే ఉన్నాయో అసోసియేషన్స్ అందరిని కూర్చోబెట్టి అందరిని కన్సల్టేషన్ చేసి ఆ జీవో తీసుకొచ్చారు. ఏంటిది? సింగిల్ స్క్రీన్,
రైట్. అది నాన్ ఏసీ కావచ్చు, ఒక మారుమూల ప్రాంతమైన ఆదిలాబాద్లో కావచ్చు, మహబూబ్ నగర్లో కావచ్చు, ఇంకేడైనా కావచ్చు. అక్కడ నుంచి తర్వాత మళ్ళీ మున్సిపాలిటీస్ అంటే గ్రామ పంచాయత్స్, రైట్. మున్సిపాలిటీస్, మళ్ళీ కార్పొరేషన్స్. ఎందుకంటే ధరలు మారుతుంటాయి, వేరియేషన్. పర్చేస్ పవర్ మారుతుంటుంది. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న ఈ జూబ్లీ హిల్స్లో ఉన్న బంజారా హిల్స్లో ఉన్న కన్జ్యూమరు వాడి పేయింగ్ పవర్ వేరే ఉంటుంది, అవును. ఆయనకు కావాల్సిన కంఫర్ట్స్ వేరే ఉంటాయి. అవును. అదే మారుమూల పల్లెంలో ఒక గూడెంలో తండాలో ఉండే వాళ్ళవి వేరే ఉంటాయి. సో అవన్నీ తీసుకొని వాళ్ళు ఫిక్స్ చేశారు రేట్స్. అండ్ దిస్ ఈజ్ ఫిలిం ఇండస్ట్రీ. అంటే ఫిలిం ఇండస్ట్రీ వేరు, ఫిలిం ఎగ్జిబిషన్ డిస్ప్లే ఆఫ్ మూవీస్ ఇన్ థియేటర్స్ ఈజ్ ఏ కంట్రోల్డ్ ఇండస్ట్రీ. రైట్. ఎట్లయితే రైతులు వాడు పండించిన పంటని ప్రభుత్వం చెప్పిన ఎంఆర్పికే ఎవరికి అమ్మాలో వాళ్ళకే అమ్మాలి. అవును. అట్లా ఇది కూడా ఇట్స్ ఇస్ కంట్రోల్డ్ ఇండస్ట్రీ. రైట్. నువ్వు పెద్ద సినిమానా చిన్న సినిమానా నీ ఇష్టం అది. అల్టిమేట్గా నువ్వు ఫలానా థియేటర్లో రిలీజ్ చేస్తే ఆ ధరకే నువ్వు ప్రేక్షకుడికి సినిమా చూపించాలి. నువ్వు లేకుంటే నువ్వు ఓటీటీలో పెట్టుకో, లేకుంటే టీవీలో రిలీజ్ చేసుకో, అది అన్కంట్రోల్డ్. రైట్. బట్ నువ్వేం చేస్తున్నావు, నాది పెద్ద సినిమా అని చెప్పి ప్రభుత్వం దగ్గర ఇలాంటి మెమోస్ తెచ్చుకుంటున్నావు. దీన్ని మేము ఇది చట్ట వ్యతిరేకము. ఇన్ ఏ కంట్రోల్డ్ ఆర్గనైజ్డ్ ట్రేడ్లో నువ్వు ఎవడు పెట్టమన్నాడు ఎక్సెస్ డబ్బులు? ఇప్పుడు వేరే ఇండస్ట్రీస్ ఉన్నాయి, మలయాళం ఉంది, పక్కన తమిళ్ ఉంది, కన్నడిగా ఉంది, టాలీవుడ్ ఏదో శాండల్వుడ్ ఏదో అంటుంటారు వీళ్ళు, ఈవెన్ బాలీవుడ్. ఎక్కడ లేని ఇలాంటి వెసురుబాటు ఓన్లీ తెలంగాణలో ఎందుకు ఇస్తున్నావు? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఆంధ్ర. ఆంధ్రాలో వాళ్ళు వేరే ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. అక్కడ ప్రతిపక్షం ఉంది, ఆ రూలింగ్ పార్టీ ఉంది, అక్కడ హైకోర్టు వేరే ఉంది, చూసుకుంటారు. ఇక్కడ తెలంగాణలో నూతనంగా ఏర్పడిన రాష్ట్రము, యంగెస్ట్ స్టేటు, మనకున్న సమస్యలు మనకున్నాయి. ప్రజలు కూడా ఇప్పుడిప్పుడే ఒక గాడున 10 సంవత్సరాలు ఉద్యోగాలు వ్యాపారాలు అన్ని కోల్పోయి ఇది మన రాష్ట్రము అని చెప్పి కొత్తగా జర్నీ, అలాంటి అడ్వకేట్స్ వి లాస్ట్ లాట్ ఆఫ్ కెరియర్. 2001 నుంచి ఈ తెలంగాణ ఉద్యమంలో అది ఏ పార్టీ అయినా కావచ్చు, జేఏసీ కావచ్చు, ఏదైనా ఎప్పుడు పిలిపిస్తే అప్పుడు పోయాము. ఈ యాజిటేషన్ ఏంది, ఓకే ఇది వస్తే మన బతుకులు మారుతాయి, మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు జరుగుతాయి అని ఎంతోమంది ప్రొఫెషనల్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, చార్టెడ్ అకౌంటెంట్స్, ఈవెన్ జడ్జెస్ ఆల్సో. జడ్జెస్ కూడా ఒక అసోసియేషన్ ఉంది, మీకు జర్నలిస్టులకు ఉన్నది. అట్లా ప్రతి ఊరున వాడన ధూమ్ధామ్ ఎందుకు చేసుకున్నాము? ఆ రోజు గజ్జగట్టి ఎందుకు తిరిగారు వీళ్ళందరూ? రాజకీయ నాయకులు, పొలిటికల్, జేఏసీలు, కుల సంఘాలు ఎందుకు తిరిగారు? మనకి విముక్తి రావాలి, మన ఇండస్ట్రీని మనం శాసించుకోవాలని. ఈ 12 సంవత్సరాలలో ఎక్కడ జరిగింది చెప్పండి? ఈ గత బీఆర్ఎస్ వాళ్ళు ఏదన్నా, ఇప్పుడు ఆయన అన్నాడు నేను 1,00,000 అరకల్ని పెట్టి రామోజీ ఫిల్మ్ దుంతా అని. ఆ విధవ మళ్ళీ పోయి, ఐఎమ్ సారీ టు యూజ్ వర్డ్, ఆయన వాడే భాషను వాడుతున్నాను, మా వాయిస్ అవుతుంది నల్గొండ బ్లడ్. కేసీఆర్ గారు హెలికాప్టర్లో పోయి రామోజీరావుతో లంచ్ చేసి వచ్చాడు. ఇలాంటి దుర్మార్గుల నుంచి మేము రక్షిస్తున్నాం ఇవాళ ఇండస్ట్రీని. 10 సంవత్సరాలు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏం చేశాడు ఫిలిం ఇండస్ట్రీకి? ఒక్క నటుని నువ్వు క్రియేట్ చేయగలిగినవా? ఒక స్మాల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఫిలిం ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయగలిగినరా? ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? హరీష్ రావు అయినా, కేటీఆర్ అయినా, ఈవెన్ కవిత గారైనా తెలంగాణ జాగృతి అంటున్నారు. ఏమైనా చేశారా ఈ కళలు కళాకారులకి, తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీకి? చేయలే. మేము చేశాము. ఇవాళ నా పోరాటము నిస్వార్థంగా, ఒక కమిటెడ్గా. వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ ఇస్ లాస్ట్ 13 months, ఇప్పుడు మీరు చూస్తున్నాగా 13-14 నెలలు అయింది. ఈ శత్రువులందరూ నాకు తయారైనరు. ఇలా ఐఎమ్ నాట్ ఏబుల్ టు లీడ్ ఎ పీస్ఫుల్ లైఫ్ బికాస్ ఆఫ్ దిస్ అన్వాంటెడ్ హోస్టాలిటీ అండ్ ఎనిమిటీ విచ్ ఆర్ సపోజ్ టు బి డన్ బై ద రూలింగ్ పార్టీ అండ్ ద అపోజిషన్. వాళ్ళు చేయని పని నేను చేస్తే నాకు ఇండస్ట్రీ నుంచి శత్రువులు తయారవుతున్నారు. అంటే వచ్చినాయి సార్, అంటే కాల్స్ వచ్చాయి ఈ ఫిలిం ఇండస్ట్రీ నుంచి. ఇప్పుడు జరుగుతున్న ఈ ఏదైతే ఇష్యూస్ జరుగుతా ఉన్నాయో, ఇండస్ట్రీ నుంచి అప్రోచ్ అయ్యారు ఎవరైనా?
అప్రోచ్ కాదు. ఈ బఫూన్స్ ఉంటారు కదా, అల్గా జనం ఉంటారు ఫ్యాన్స్ అని, Hmm. ఆ బన్నీ ఫ్యాన్స్ అనో, చరణ్ ఫ్యాన్స్ అనో, ఈన్ ఫ్యాన్స్ అనో, వాన్ ఫ్యాన్స్ అనో, Hmm. ఏదో ఐ డోంట్ నో వాట్ ఆర్ ద నిక్ నేమ్స్ దే హ్యావ్. Hmm. బన్నీ అనోడు, చెర్రీ అని, Hmm. ఏదో డార్లింగ్ అని, Hmm. ఇలాంటి ఫ్యాన్స్ అన్ఫార్చునేట్లీ నేను వాళ్ళ గురించి నేను సినిమాలు ఆపట్లేదు. టికెట్ రేట్లు. ఆ, నేను సినిమా చూడండి బై అంటున్నా, Hmm. తక్కువ ధరకు చూడండి అంటున్నా. Hmm. ఇప్పుడు నేను 100 రూపాయలు సేవ్ చేస్తే Hmm. ఆ 100 రూపాయలు మీ తల్లిదండ్రుల జోబులోనే ఉంటాయి కదా. అవును. మీరు సంపాదించినాడు తెలుస్తుంది ఆ ఫ్యాన్స్ అనేవాళ్ళు. వాళ్ళ తల్లిదండ్రులు శ్రీనివాసరెడ్డి, పాదూరు శ్రీనివాసరెడ్డిని ఒక దైవంగా చూస్తున్నారు, అంటే ఒక లక్ష్మి అవును. అని కాపాడుతున్నాడు అని. అవును. కానీ ఈ ఈ యంగ్స్టర్స్కి ఇప్పుడు జంజీ అనేది ఉన్నారు Hmm. వేరే దేశాలల్లో. ఇప్పుడు మీరు చూడండి, నేపాల్లో, అవును. ఇంకా బంగ్లాదేశ్లో, అవును. ఈవెన్ మొన్న ప్రొటెస్ట్లు ఇరాన్లో జరిగినాయి. అవును. ఎందుకు? ఎక్కడెక్కడ అన్యాయం జరిగిందో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడుతున్నారు వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి. రైట్. కానీ అన్ఫార్చునేట్ ఇండియాలో ఆ పోరాట ప్రతిమ లేదు. తెలంగాణలో ఉన్నది, కానీ నాకు వచ్చే కాల్స్ అన్నీ ఆంధ్ర నుంచి వస్తున్నాయి. నేను ఎప్పుడైతే చూసుకుంటే అవన్నీ దే ఆర్ షోయింగ్ ఇన్ ట్రూ కలర్ ఆర్ ఆంధ్ర. ఆ పేర్లు అయినా లేకుంటే అవి చూపిస్తాయి కదా, అది కొన్ని స్టేట్స్ అట్లా చూపిస్తున్నాయి. సో నేనేమంటున్నా అంటే అల్టిమేట్గా ఇక్కడ నాకు ఎవరు శత్రువులు లేరు. మనం ఒక నోబుల్ కాజ్, ప్రజల సొమ్ముని ఎవడు దోచుకోవద్దు. ఎంటర్టైన్మెంట్ అనేది అది ఒక వ్యసనం కావద్దు. సరే, అది ఇంతకుముందుకున్నారు, ఫ్యాన్ ఫాలోవర్స్ ఉన్నారంటే ఇప్పుడు అది ఏమైంది, ఏ స్టేజ్కి వచ్చింది అంటే ఆ ఫ్యాన్స్ అనే వాళ్ళకి ఈ రాజకీయాలకి ఒక ఒక బంధం ఏర్పడింది. రైట్. వాళ్ళు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటే వాళ్ళు ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి ఈ ఫ్యాన్స్ని ఎరవగా చూపించి వాళ్ళు పదవులు తెచ్చుకుంటున్నారు, వాళ్ళు ల్యాండ్స్ తెచ్చుకుంటున్నారు, వాళ్ళు ఇండస్ట్రీస్ తెచ్చుకుంటున్నారు, వాళ్ళు రాజ్యసభకి వెళ్తున్నారు, వాళ్ళు మినిస్టర్స్ అవుతున్నారు, డిప్యూటీ సీఎంలు అవుతున్నారు, పార్టీలు పెడుతున్నారు. వీళ్ళు అక్కడనే ఉంటున్నారు ఫ్యాన్స్. నా బాధ అది. యంగ్స్టర్స్ ఇన్ దిస్ కంట్రీ, ఎస్పెషల్లీ ఇన్ దిస్ ద సోకాల్డ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణలో యూత్ ఎక్కడికి పోతుంది? అంటే మీరు కేసు వేసిన తర్వాత అనుకుంటారు కదా, వీళ్ళందరూ వెళ్ళి ముఖ్యమంత్రితో భేటీ అయ్యి నిర్మాతలు వీళ్ళందరూ కూడా ఆ తర్వాతే కదా మీరు కేసు వేసి రాజ్యసభ ఇష్యూ నడుస్తున్న టైంలోనే కదా ఈ టికెట్ రేట్ల అంశంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు ముఖ్యమంత్రితో. చిరంజీవి, ప్రభాస్ వీళ్ళందరూ వెళ్ళి కలిసి మాట్లాడినట్టున్నారు కదా టికెట్ రేట్ల గురించి. ఉండొచ్చు, అంటే నా దృష్టికి రాలేదు. బట్ మాది ఎట్లుంటుందంటే మా దగ్గరకు పిటిషనరో లేకుంటే మేము మీ ఇలాంటి మీడియా మిత్రులు లేకుంటే ఏదైనా అయితే మేము న్యాయం కోసము, తెలంగాణ ప్రజల కోసము పిటిషన్లు వేస్తాము. దాంట్లో చట్టబద్ధంగా ఎంత మటుకు ఉంటే అంత మటుకు మేము పోరాడతాము. అంటే నా క్వశ్చన్ ఏంటంటే అసలు వీళ్ళ ఇంట్రెస్ట్ ఏంటంటే పొలిటికల్ ఇంట్రెస్ట్ ఏంటి ఈ సినిమా వల్ల, టికెట్లు పెంచడం వల్ల? అదే అంటే ఇప్పుడు ఇది తెలంగాణ ఒక విచిత్రంగా ఉంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కదా ఎప్పుడు, హెచ్ఎండిఏ ఆర్ జిహెచ్ఎంసి 1/3 ఆఫ్ పాపులేషన్ తెలంగాణలో ఉంది. ఇందులో ఒక 28 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. ఇక తర్వాత దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణ. సో అది కృష్ణా బేసిన్, ఇది గోదావరి బేసిన్, అది కృష్ణా బేసిన్, అట్లా ఉన్నది. సో తెలంగాణలో వీళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఈ హైదరాబాదు మీద ఇప్పటికీ ఇంకా ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళ పెత్తనం ఉన్నది. అంటే చాలా మంది సీమాంధ్ర ప్రజలు ఉన్నారు. ఇప్పుడు మీరు చూస్తే ఆ రోజు కేటీఆర్ గారు ఏమన్నారు, మీ పంచాయతీ ఏది, అప్పుడు జగన్ చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు ఇక్కడ ప్రొటెస్ట్ల కోసం అయితే పర్మిషన్ ఇవ్వలే. ఇవ్వకుంటే వాళ్ళు ఇలానే అన్నారు, మేము మా తడాకా చూపిస్తాం అది ఇదని. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు గమనించవలసింది ఏంటి అంటే ఇన్ స్పైట్ ఆఫ్ దట్ వన్, బీఆర్ఎస్ పర్మిషన్ ఇవ్వకున్నా, టీడీపీకి అవుట్ అండ్ అవుట్ వ్యతిరేకంగా ఉన్నా జిహెచ్ఎంసీలో వాళ్ళే గెలిచారు. అంటే ఓటేసే దగ్గర వాళ్ళు వలసదారులు అయినా, మైగ్రెంట్స్ అయినా, లేకుంటే మనం అనే ఇది సెటిలర్స్ అయినా, ఇలాంటి వర్డ్స్ మనం వాడొద్దు ఇండిపెండెంట్ ఇండియాలో. ఎందుకంటే రాజ్యాంగం హక్కు ఇచ్చింది, ఎవరైనా ఎక్కడికైనా పోవచ్చు, ఎక్కడైనా వ్యాపారాలు చేసుకోవచ్చు అని. కానీ అల్టిమేట్గా మళ్ళీ కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు మరాఠాలో ఉంది సెంటిమెంటు,
రైట్. శివసేన లాంటి పార్టీ. ఇక్కడ తెలంగాణలో అప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడు మళ్ళీ ఒక సెంటిమెంటు మన కేసీఆర్ గారు తీసుకొచ్చారు. సో ఇదొక సెన్సిటివ్ ఇష్యూ అనుకుంటున్నారు, కానీ అది రాంగ్ అని మొన్న 23 డిసెంబర్లో అసెంబ్లీ ఎలక్షన్ తేల్చారు. ఎందుకంటే కేటీఆర్ గారు ఎగనెస్ట్గా వెళ్ళినా ఏది టీడీపీకి వాళ్ళ అధినేతకి ప్లస్ వాళ్ళకి ప్రొటెస్ట్కి పర్మిషన్ ఇవ్వకుండా ఈడ అన్నిట్లో అన్ని జిహెచ్ఎంసీలు గెలిచారు. సో ఈ రాజకీయ నాయకులకు ప్రాబ్లం ఏమవుతుందంటే చాలా మంది అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్ వచ్చారు రాజకీయాల్లో. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారి ఎడ్యుకేషన్ ఏంటిది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఎడ్యుకేషన్ ఏంటిది, ఇంకా వాళ్ళ మిస్సెస్ షీజ్ అన్ ఆర్కిటెక్ట్. రైట్. అవును. వీళ్ళంతా గ్రాడ్యుయేట్స్, లేకపోతే ఇందాక చెప్పినట్టు కొందరు డ్రాప్ అవుట్ ఫ్రమ్ ఇంజనీరింగ్, అవును. కొందరు చదువుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన మన దుగ్గిల శ్రీధర్ బాబు ఉన్నారు, ఈజ్ అడ్వకేట్. రైట్. బట్ హీజ్ అన్ యాక్సిడెంటల్ మినిస్టర్ ఆర్ పొలిటీషియన్. రైట్. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ని ఆ రోజు నక్సలైట్లు కాల్చి చంపారు. సో హీ కేమ్. రైట్. అదర్వైజ్ ఇఫ్ హిజ్ ఫాదర్ ఈజ్ అలైవ్ ప్రాబబుల్లీ హీ వుడ్ కంటిన్యూడ్. వాళ్ళ వైఫ్ ఐఏఎస్ ఆఫీసర్. రైట్. సో అట్లా వాళ్ళకు డిఫరెంట్ లైఫ్ ఉండేది. అవును. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కడ నాశనం అయిపోయింది? బికాస్ ఆఫ్ యాక్సిడెంటల్ లీడర్స్ లైక్ రాజీవ్ గాంధీ. ఇందిరాగాంధీకి వారసుడు సంజయ్ గాంధీ కావాలి. అవును. ఎందుకంటే ఎందుకంటే ఆయన బాండ్ లీడర్ ఉంది, ఆయనకి మైండ్లో ఉంది, యాటిట్యూడ్ ఉంది, ఆయన శ్రమించిండు ఒక గ్రౌండ్ లెవెల్లో. ఆయన చనిపోయాడు కాబట్టి ఇతను పైలట్ నుంచి ఇట్లా జనరల్ సెక్రటరీ అయ్యాడు ఇది ఏఐసిసికి. సరే మళ్ళీ అనుకోకుండా ఆమె అసాసినేట్ అయింది ఇందిరాగాంధీ గారు. దెన్ రాజీవ్ గాంధీ బికేమ్ ప్రైమ్ మినిస్టర్. సో దే ఆర్ ఆల్ బికమింగ్ వన్ టైం. కాంగ్రెస్ పార్టీకి అది ఒక ప్రాబ్లం ఉంది. ఇప్పుడు తర్వాత మళ్ళీ మన్మోహన్ సింగ్ని పెట్టారు. ఆయన కూడా యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని మనమే చెప్పుకుంటాం. ఆయన కూడా ఎన్నోసార్లు చెప్పాడు. అవును. కానీ ఒక మోడీ గారి మాదిగా ఒక లీడర్షిప్ అదే 24/7 చేసేవాళ్ళు లేరు. రైట్. సో ఇక్కడ తెలంగాణలో కూడా అదే పరిస్థితి ఉంది. ఒక కేసీఆర్ గారే 24/7, ఒక హరీష్ రావు గారే 24/7. ఇక రేవంత్ రెడ్డి గారు అంటే ఆయన ఓకే ఈజ్ ఆల్సో 24/7, బట్ ఆయనకి వేరే వ్యాపారాలు ఉన్నాయి. ఆయన వచ్చింది రాజకీయాలకి 2000 ఆయనే చెప్తాడు, నేను 2007లో ఎంపీటీసీ జెడ్పీటీసీ నుంచి వచ్చాను. బట్ అదర్వైజ్ బిఫోర్ దట్ ఈజ్ ఇన్ టు రియల్ ఎస్టేట్ అండ్ ప్రింటింగ్ ఇండస్ట్రీ అండ్ అదర్ థింగ్స్. సో ఇది మనం గమనించాలి. ఇవాళ తెలంగాణలో ఒక లీడర్షిప్ వ్యాక్యూమ్ ఉన్నది, అవునన్నా కాదన్నా. మేబీ కవిత వాంట్స్ టు ఫిల్ దట్ వ్యాక్యూమ్. ఒక మహిళా అధ్యక్ష ఎవరు లేరు అని అట్లా. అయితే వీళ్ళకి ఏమవుతుందంటే ఇంత విశ్లేషణ పరిజ్ఞానము, రీసెర్చ్ ఓరియంటెడ్ అనాలిసిస్ అనేది ఎవరి దగ్గర లేదు. కాబట్టే ఈ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు వీళ్ళని బుల్డోజింగ్ చేస్తున్నారు. ఈ 4 ఫ్యామిలీసే, నేను ఫిలిం ఇండస్ట్రీ అంటే ఈ 4 ఫ్యామిలీస్కి మన తెలంగాణలో ఉన్న ఏ పార్టీ నాయకులైనా ఒక ఈడియట్స్ మాది కనపడుతున్నారు. ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వన్, బట్ వీ విల్ నాట్ అలౌ ద సేమ్ యాటిట్యూడ్ టు ప్లే ఆన్ తెలంగాణ హైకోర్ట్. వాళ్ళు దే ప్లేడ్ ఎ ఫ్రాడ్ ఆన్ ద కోర్ట్. ఇవాళ రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పట్టుకొని దేశమంతా తిరుగుతున్నారు. అదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయినరు బికాస్ దీస్ ఫెలోస్ హ్యాస్ ప్లేడ్ ఎ ఫ్రాడ్ ఆన్ ద కోర్ట్, ఆన్ ద కాన్స్టిట్యూషనల్ కోర్ట్. 8వ తారీఖు రాజాసాబ్కి మెమో 92 ఇచ్చిన నాడే మనశంకర వరప్రసాద్కి కూడా మెమో 94 విత్ సేమ్ డేట్ ఇచ్చారు, 8th. కానీ దాన్ని కప్పిపెట్టారు. ఇప్పుడు రాజాసాబు ప్రొడ్యూసర్స్ ఎవరు, రాజాసాబ్ సినిమా హీరో ఎవరు అంటే అపొలిటికల్. సో వాడిని బలిపశువు చేశారు. 8 నాడు మనం రిలీజ్ అది ఏంది మెమో పబ్లిక్ డొమైన్లో పెడదాము, ఎవరన్నా కోర్టుకు పోతే కోర్టు నిర్ణయాన్ని చూసుకుందాం అని. సో కానీ అదే రోజు ఇచ్చిన మనశంకర వరప్రసాద్ ఏమో సపరేట్ చేసి పెట్టారు అదే ఫైల్లో. 9 నాడు ఆర్గ్యుమెంట్స్ అయినాయి మేము ఇది రాజాసాబ్ మీద. కోర్టు మొట్టికాయలు వేసింది, కోర్టు సెలవులు 10వ తారీఖు నుంచి 10వ తారీఖు మన సంక్రాంతి సెలవులు. కరెక్ట్గా వీళ్ళు 10వ తారీఖు 11:30కి మా దృష్టికి వచ్చింది. అంటే మొత్తము 9వ తారీఖు నాడు ఈ మనశంకర వరప్రసాద్ మెమో 94 డేటెడ్ 8th నాడుది అలా ఫైల్లో పెట్టారు. కోర్టు దృష్టి కూడా తీసుకురాలే.
ఉమ్, ప్రభుత్వ అడ్వకేట్ తీసుకురావాలి, అది వాళ్ళ బాధ్యత. అవును. సార్ మేము అదే రోజు రెండిచ్చాము, ఇవాళ చర్చ జరిగేది ఈ రాజాసాబ్ మూవీ మీద, ఉమ్, బట్ మెమో 94 కూడా ఇచ్చాము, దాని పరిస్థితి ఏందని చెప్పాలి. అవును. అది మాకు చెప్పలే. ఉమ్, కోర్టు సెలవులో పోగానే దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టారు, బుక్ మై షోడు రిలీజ్ చేశాడు, ప్రజలు పాపం అమాయకులు కొన్నారు. కొన్నారు, సినిమా చూశారు. ఉమ్, మేము ఎప్పుడైతే దీనికి హౌస్ మోషన్ అంటాం సెలవుల్లో ఉన్నప్పుడు, ఈ సబ్జెక్ట్ రాదంట, ఎందుకంటే లైఫ్ థ్రెటనింగ్ కాదు, ఉమ్, కిడ్నాపింగ్ కాదు, ఎమర్జెన్సీ. ఎమర్జెన్సీ కాదు, అరెస్ట్ కాదు, అంటే అన్డూవబుల్ ఇర్రేపేబుల్ డ్యామేజెస్ కూడా కావు. రైట్. కాబట్టి ఈ సబ్జెక్టు హౌస్ మోషన్ కింద తీసుకోలేదు కూడా. ఉమ్, నెక్స్ట్ ఏంది, మళ్ళీ కోర్టు 19వ తారీఖు ఓపెన్ అవుతుంది, రైట్. 19 జనవరి. ఈ లోపల వాళ్ళకి ఇచ్చిన వెసులుబాటు అయిపోయింది. వాళ్ళు సంపాదించుకున్నారు. అయిపోయింది. సో మేమేం చేశాను, నేను నాకు దృష్టికి రాగానే 10వ తారీఖు నాడు స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోమ్ సివి ఆనంద్ గారికి ఈమెయిల్ పంపించా. ఉమ్, అది ఆదివారం ఉమ్, ఇట్లా నా దృష్టికి ఇవాళ వచ్చింది, బట్ ముందు రోజే 9th నాడు కోర్టు ఈ రాజాసాబు మెమో 92ని కొట్టేసింది. కాబట్టి ఇది కూడా మోరార్లెస్ లాజికల్లీ రీజనల్లీ ఇది కూడా సస్టైన్ కాదు, ఇది మీరు రికాల్ చేయాలి అని. అండ్ ఇలాంటి మా ప్రయత్నాలన్నీ కూడా రికాల్ అయినాయి. రైట్. ఇంతకుముందుకు గేమ్ చేంజర్ రికాల్ చేయించాం, అవును. తర్వాత మొన్న రీసెంట్గా అఖండ 2, అంతకుముందుకు ఇంకొక సినిమా. అట్లా ఈ పెద్ద సినిమాల మీద మా పోరాటము వ్యక్తిగతంగా కాదు, ఉమ్, ఫిలిం ఇండస్ట్రీ మీద అసలు కాదు. ఫిలిం ఇండస్ట్రీ రిఫార్మ్స్ రావాలి, రైట్. కానీ ప్రేక్షకుని దగ్గర దోపిడీ జరగొద్దు. అవును. కానీ ఈ 10 రోజుల్లో అంటే ఈ ఈ ఏదైతే ఈ రాజా మనశంకర్ వరప్రసాద్కి ఇక్కడ రెండు ఉన్నాయి, 2 ఇష్యూస్. ఒకటేమో మెమో ఇచ్చి దాన్ని సప్రెస్ చేసి కోర్టు మీద ఫ్రాడ్ ఉమ్, చేయటం, ఉమ్, మళ్ళీ కోర్టు సెలవులోకి పోయినాక దాన్ని రిలీజ్ చేసి ఉమ్, డబ్బులు వసూలు చేశారు. ఉమ్, మా కేసు ఏంది అంటే ఇప్పుడు ఒకటి ఇల్లీగల్, రైట్. అది ఇట్ ఈస్ అగెనెస్ట్ లా, ఉమ్, ఆ మెమోస్. రెండవది ఇది పెద్ద సినిమా అని చెప్తున్నారు, కానీ ఉమ్, అదే డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు ఎన్నో ఇంటర్వ్యూస్లో క్లియర్గా చెప్పాడు. ఏమని, ఇది మేము 80 నుంచి 85 మ్యాక్సిమం 86 డేస్ షూటింగ్ చేశాము. ఉమ్, ఈచ్ డే షూటింగ్ ఖర్చు వచ్చి 23 నుంచి 25 లక్షల మధ్యన అవుతుంది. ఒకరోజు 23 కావచ్చు, ఒక రోజు 24 కావచ్చు, 25 దాటలేదు అన్నాడు. ఉమ్, మేము లెక్కలేస్తే ఇది 18 కోట్ల నుంచి 22 కోట్ల మధ్యన ఈ సినిమా అయిపోయింది. ఉమ్, అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ యావరేజ్ స్మాల్ ఆర్ ఏ మీడియం బడ్జెట్ మూవీ. ఉమ్, ఇక్కడ మూవీ మేకింగ్కి అయ్యే ఖర్చే, అవును. రెన్యూమరేషన్ వేరు, అవన్నీ సెపరేట్. అది టీజర్స్ వేరు, డిజిటల్ క్యాంపెయినింగ్ వేరు, తర్వాత ఇది లాంచెస్, ఈ హడావుడి అంతా అది తీసుకోరు. అవును. ఏదైతే ఖర్చు, ఇప్పుడు మీరు ఒక ఇల్లు కట్టుకున్నారు, ఇంటికి అయ్యే ఖర్చునే గృహ నిర్మాణం అంటారు. అవును. సినిమా నిర్మాణం అంతే. అంతేగాని నువ్వు 100 మందిని పిలిచి భోజనాలు పెట్టించినావా, 1000 మందిని పెట్టించావా, నీ ఇంట్లో డెకరేషన్ ఎట్లా చేశావు, ఫర్నిచర్ ఏం కొన్నావు, నీకు షాండిల్ పెట్టావు, ఇవన్నీ ఎక్స్ట్రా. అవి ప్రజల నుంచి తీసుకోవద్దు. వెరీ సింపుల్. అది ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఈ ఆర్టిస్టులకు ఇచ్చే ఏదైతే 100 కోట్లు, 50 కోట్లు, 30 కోట్లు, 10 కోట్లు, అది కూడా యాడ్ చేస్తున్నారు. కానీ అది చట్ట వ్యతిరేకం, అది యాడ్ చేయొద్దు. అది ఇంకొక మాఫియా. అందుకని నా ఇంటర్వ్యూ స్టార్టెడ్ విత్ వర్డ్ కాల్డ్ మాఫియా. కాబట్టి సినిమా ఇండస్ట్రీకి నేను క్లియర్గా చెప్తున్నా, మేము ఇది ఎవరి మీద వ్యక్తిగతంగా ద్వేషముతోటో కోపముతోటో వేసింది కాదు. తెలంగాణ తల్లి బిడ్డగా, నల్గొండ బిడ్డగా నేను నా గడ్డకి న్యాయం చేయాలి, నా ప్రజల దగ్గర నుంచి దోపిడీ జరగొద్దు అని నా న్యాయ పోరాటము గత 14 నెలలు జరిగింది. ఈ సినిమా ఆ సినిమా అని కాదు, వ్యక్తిగతంగా ఎవరు అందరూ సమానులే, ఆల్ ఆర్ ఈక్వల్. ఇప్పుడు ఈ 42 కోట్లు ఏదైతే కట్టమని చెప్తా ఉన్నారు, ఇప్పుడు కోర్టు, హైకోర్టు కూడా తీర్పు అదే కదా. ఇప్పుడు 42 కోట్ల కలెక్షన్ ఏదైతే ఉందో, ఈ 10 రోజుల లేకపోతే వారం రోజుల అనేది, మరి ఇప్పుడు మీరేం చెప్తారు సార్? అంటే ఇప్పుడు ఈ కలెక్షన్ ఖచ్చితంగా హైకోర్టుకు సంబంధించిన హ్యాండ్ ఓవర్ చేసుకుంటుందా, లేకపోతే గవర్నమెంట్ అకౌంట్కి పోతుందా? అంటే మేము వేసిన పిటిషన్లో అడిగిన రిలీఫ్స్ అంటాం,
ఆర్ ప్రేయర్ అంటాము. రిలీఫ్స్లో ఏంటిది అంటే, ఒకటి ఇది ఇల్లీగల్ కాబట్టి ఇది కొట్టేయండి ఈ మెమోని, అది ఒకటి. అదేమో లీగాలిటీ. రైట్. అండ్ ఆల్రెడీ ఎన్నో ఇలాంటి మెమోస్ కొట్టేశారు కాబట్టి ఇది కూడా కొట్టేస్తారు. అదొకటి. అవును. రెండోది ఏంటి అంటే, ఇది బిగ్ బడ్జెట్ మూవీ కాదు, అసలు కాదు. రైట్. ఎందుకంటే ఆ సినిమా మేకింగ్, రెండోది డైరెక్టర్ హూ ఇస్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, అవును. అతని దగ్గరనే సమగ్ర సమాచారం ఉంటుంది. అవును. ఇప్పుడు ఆయన వచ్చి నేను మీడియా వక్రీకరించిందనో, లేకుంటే నేను 23 లక్షలు కాదండి 23 కోట్లు పర్ డే అయిందనో ఏది చెప్పినా, ఇఫ్ ఈజ్ బ్యాక్ ట్రాకింగ్ ఆన్ హిజ్ స్టేట్మెంట్ అనుకుంటే, ఆన్ హిజ్ ఇంటర్వ్యూస్ అనుకుంటే, మేము అడిగింది ఏంది, ఇవాళ హైకోర్టుకి మేము మాకున్న సమాచారం ప్రకారము, నాట్ ఓన్లీ రిలయింగ్ ఆన్ హిజ్ స్టేట్మెంట్స్ బట్ ఆల్సో ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంటాము. ఈయన ఒక్కడే కాదు కదా, ఇంత ముందుకు సినిమా ఎంతో మంది తీశారు. ఇప్పుడు స్క్రీన్ మీద కూర్చుంటే ఏ సీన్కి ఎంత ఖర్చు అయిందని చెప్పగలుగుతారు, ఒక 10% 20% అటు ఇట్లో. అవును. ఇదే ఓకేనండి, ఇది ఇది మన ఇండోర్ తీశారు కాబట్టి ఓ 10-15 నిమిషాలు ఇండోర్ షూటింగ్ జరిగింది అంటే ఆడ ఏముంటది, ఓన్లీ డైలాగ్స్ అదే ఉంటది. అవుట్డోర్ ఉన్నది, అవుట్డోర్ ఒక అది ఏంది స్కూలో కాలేజ్ దగ్గర తీశారు, అంత పర్మిషన్స్ ఓకే. అది ఏ ప్రభుత్వం అయినా మాకు ఎంప్లాయ్మెంట్ జనరల్స్ పర్మిషన్స్ ఇస్తున్నారు, పెద్దగా ఏం వసూలు చేస్తలేరు. అయ్యో ఏది ఉన్నా కానీ మేము అడిగేది ఏంది అంటే, నాట్ ఓన్లీ డైరెక్టర్ స్టేట్మెంట్స్, ఆల్సో ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అజంప్షన్సే కాకుండా వీఆర్ ఆస్కింగ్ టు ఫర్ ఇండిపెండెంట్, న్యూట్రల్, అన్బయాస్డ్ ఫోరెన్సిక్ ఆడిట్ జరగాలి. ఓకే. అది ప్రభుత్వం చేపిస్తుందా, కోర్టుని అడుగుతామా, లేకుంటే ఏంది అనేది ఉంటుంది. ఫస్ట్ వీళ్ళు వచ్చి చెప్పాలి. ఇప్పుడు వీళ్ళకి సమ్మన్స్ వెళ్ళాయి, నోటీసెస్ సర్వ్ అయినాయి, వాళ్ళు కౌంటర్ వేయాలి, కౌంటర్ ఎఫిడవిట్ అంటారు. వేసినప్పుడు లేదండి ఇది మా పెద్ద సినిమా అని చూపించేటప్పుడు వాళ్ళు ఆధారాలు చూపించాలి, ఎవిడెన్సెస్ అంటాము. ఆ ఎవిడెన్సెస్ ఏంటి, నీకు ఎక్స్పెండిచర్ ఎక్కువ ఎక్కడ అయింది, ఎక్స్పెండిచర్ ఎట్లా పే చేశావు. ఇప్పుడు ఫలానా శ్రీనివాసరెడ్డికి నేను పే చేశాను అంటే ఒక 2 కోట్లు ఇస్తే 2 కోట్లకి నువ్వు టీడీఎస్ కట్ చేశావా. ఇప్పుడు సర్వీస్ ఇఫ్ లాయర్గా నేను ఒక ఇన్వాయిస్ రేజ్ చేయాలి, చేశానా, చేస్తే నా దాంట్లోంచి టీడీఎస్ కట్ చేయాలి 10%, దాంట్లోంచి మళ్ళీ 18% జిఎస్టీ కట్ చేయాలి. సో ఇవన్నిటిని అందుకనే మేము గవర్నమెంట్లో ఉన్న అన్ని విభాగాల్ని పార్టీ చేశాం. రెండవది ఇది ఆషామాషి కాదు, దిస్ ఈజ్ వెరీ క్లియర్. పాత కేసులన్నేమో మెమోస్ అన్సస్టైనబుల్ ఇన్ లా అని కొట్లాడాము. ఇక్కడికి వచ్చే వారికే మాకున్న సమాచారం ప్రకారము ఈ సినిమాకి అసోసియేట్ అయిన వాళ్ళు, అది ఏదైతే ఉన్నారో ప్రొడ్యూసర్సో డిస్ట్రిబ్యూటర్సో, వాళ్ళు తెలంగాణ నుంచి అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ అంటారు, వాళ్ళకి పరిధికి మించి 42 నుంచి 45 కోట్లు ఈ వారం 10 రోజులు ఈ మెమో ఒకటి సెపరేట్, అది లీగలా ఇల్లీగల పక్కన పెట్టినా, ఇది పెద్ద సినిమా చిన్న సినిమా అని పెద్ద సినిమా అని బూచిగా చూపించి ప్రభుత్వంని మోసం చేసి తెలంగాణ ప్రజల నుంచి 42 నుంచి 45 కోట్లు కొట్టేశారు. దే హ్యావ్ లూటెడ్, have no hesitation in telling this what they have looted. Right. Let them prove. వాళ్ళకి అంత దమ్ము ధైర్యము, శ్రీనివాస్ రెడ్డి చేసిన కేసు కరెక్ట్ కాదు అని చెప్తే ప్రూవ్ చేయమనండి విత్ ఎవ్రీడే ఎక్స్పెండిచర్. కాబట్టి ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనేది బంద్ చేయాలి. వర్డ్ ఎక్కడ తెలుగు రాష్ట్రాలు అనేది బంద్ చేయాలి. అట్లా చేయడంతో తెలంగాణ తల్లిని అవమానపరిచిన వాళ్ళు అవుతారు. ఇందాక చెప్పినట్టు ఇటు పాలకపక్షం ఇక్కడ, ఇప్పుడు మన కాంగ్రెస్, అక్కడ బీజేపీ, బీఆర్ఎస్, ఈ భాషని ఎట్లా టాలరేట్ చేస్తే నాకు అర్థం కావట్లేదు. తెలుగు రాష్ట్రాలు, తెలుగు ప్రజలు, తెలుగు మీడియా అనేది ఇది రాంగ్. అది ఇక అలాంటి మాటికి తెలంగాణ తెచ్చుకోవటం ఎందుకు? ఈ తమిళనాడు మాదిరి తెలుగునాడు చేసేయండి. కాబట్టి
ఈ కేసీఆర్ గారు కూడా ఇవాళ ఆయన రెస్ట్లో ఉన్నాడా లేదా రాజకీయం నుంచి సన్యాసం తీసుకున్నాడో తెలియదు కానీ ఉమ్, ఆయన ముందల ఈ అవమానం జరుగుతుంటే తెలంగాణ దానికి ఎట్లా మౌనంగా ఉన్నాడో నాకు అర్థం కావట్లేదు. ఉమ్, సో ఎనీవే ఈ నేనైతే ఇంకా చూస్తాను ఇంకో 2-3 నెలలు ఉమ్, ఈ సినిమా ఇండస్ట్రీ మీద ఎట్లయితే మేము యుద్ధం ప్రకటించామో ఉమ్, అట్లా తెలంగాణ ప్రజల గురించి తెలంగాణలో జరుగుతున్న ఈ గోదావరి కృష్ణ ఈ నీళ్ళ దోపిడికి మళ్ళీ ఒక స్వరము, కొత్త స్వరము, ఉమ్, కొత్త ట్యూన్స్, కొత్త పాటలు, ఉమ్, కొత్త నాయకత్వంతో వస్తాము. ఎందుకంటే నీళ్ళ దోపిడీ జరుగుతుంది, రైట్, ఇప్పుడు నిధుల దోపిడీ జరుగుతుంది. మూడోది నియామకాలు. రైట్, నియామకాలు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, నేను 5,35 lakh crores ఇన్వెస్ట్మెంట్లు ఇక్కడ గ్లోబల్ సమ్మిట్లో జరిగిందని, తర్వాత ఇప్పుడు డావోస్లో సమ్మిట్లు జరిగాయని. 5,000 కోట్లు. ఏదున్నా అసలు ఉద్యోగాలు ఎంతమందికి ఇస్తున్నారు? ఉమ్, సరే ఇప్పుడు హైదరాబాద్ మెట్రోనే తీసుకుందాం. ఉమ్, ఇది ఎల్ఎన్టీ, ప్రస్తుతం ఎల్ఎన్టీ కాబట్టి ప్రైవేట్ సంస్థ. అందులో ఆంధ్ర వాళ్ళు ఉన్నారా, తెలంగాణ ఉన్నారా, బయట దేశాల వాళ్ళు ఉన్నారా చూడాలి. ఉమ్, ఇప్పుడు తెలంగాణ డబ్బులతోటి మనం వానికి 2,000 కోట్లు ఎదురు డబ్బులు ఇచ్చి ఉమ్, మళ్ళీ 13,000 కోట్లు అప్పు తీసుకున్నప్పుడు ఉమ్, అందులో పనిచేసే ప్రతి ఒక్కడు తెలంగాణ బిడ్డనే అయి ఉండాలి. సో అక్కడి నుంచి మా పోరాటం. ఇది ఏదో గవర్నమెంట్ ఉద్యోగాల గురించి కాదు. ఉమ్, ప్రభుత్వం ఇచ్చే ప్రతి రాయితీ, ట్యాక్స్ పేయర్స్ కట్టే ప్రతి పనిలో తెలంగాణ ఉద్యోగి ఉండాలి, తెలంగాణ కాంట్రాక్టర్ ఉండాలి, తెలంగాణ కన్సల్టెంట్ ఉండాలి. ఉమ్, ఇప్పుడు మూసి ప్రచారం పెట్టారు, మీరు ఎవరు తీసుకొచ్చారు? ఉమ్, అంటే ఇదంతా బ్యాక్ టు తెలుగుదేశం కల్చర్. రైట్, తెలుగుదేశం కూడా ఏం చేస్తారు? తెలుగుదేశము కల్చర్ ఏంది అంటే ప్రజలు ఉన్నది పన్నులు కట్టడానికి, ఉమ్, ఆ పన్నులతోటి మనము మేధాశక్తిని ఎక్కడి నుంచో పట్టుకరావాలి. ఉమ్, సింగపూర్ మోడలో, చైనా మోడలో, జపాన్ మోడలో అని చెప్తుంటారు. సేమ్ అదే తానుకొచ్చిన ఇటు కేటీఆర్ అయినా ఇటు రేవంత్ రెడ్డి అయినా నాకేమో పెద్ద డిఫరెన్స్ కనపడతలేరు వీళ్ళిద్దరు. ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం అనే ఒకటి నడుస్తా ఉంది కదా సార్, సిట్ విచారణ సడన్ గా నోటీసులు ఇచ్చిరని బీఆర్ఎస్ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది ఏదో సింగరేణి బొగ్గు స్కామ్ ని దీన్ని డైవర్ట్ చేయడానికి ఇదంతా చేస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తా ఉంది. మీరు ఏం చెప్తారు సార్ ఈ సిట్ విచారణ మీద? ఇప్పుడు సిట్టు విచారణ మార్చి 2024 నుంచి జరుగుతుంది. అవును, జూబ్లీ హిల్స్లో పోలీస్ స్టేషన్లో. ఉమ్, సరే అతను ఎవరో రాలేదు అమెరికా నుంచి అంటే మొత్తానికి సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది. ఆయన పాస్పోర్ట్ రద్దు చేసిండ్రు, మళ్ళీ కొత్త పాస్పోర్ట్ ఇచ్చారు, వచ్చాడు. ఇప్పుడు వచ్చినాక అప్పుడు ఏమన్నారు, ఆయన వస్తే ఇమ్మీడియట్గా మేము ఆయనను మెడలు వంచో మొత్తానికైతే ఆ బాస్ ఎవడో ఆయనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినోడు ఆయన పేరుతోటి ఇమ్మీడియట్గా మొత్తం కేసు ఒక మలుపుకి వస్తున్నారు. ఉమ్, ఇప్పుడు అతన్ని ఇన్వెస్టిగేట్ చేస్తూ కాలయాపన అయిపోయింది. ఉమ్, సో అక్కడ నేనేమనుకుంటున్నా అంటే తెలంగాణ ప్రభుత్వము ఇట్ ఈస్ అ మిజరబుల్ ఫెయిల్యూర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. రైట్, నాకేం సంకోచం లేదు, ఇది నేను ప్రజలు డబ్బులు కడితే నడిచే ప్రభుత్వము. ఇన్ని మొన్న సుప్రీంకోర్టు కూడా చివాట్లు పెట్టింది, ఉమ్, ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇన్వెస్టిగేట్ చేస్తారు అని. ఉమ్, సో ఇట్ ఈస్ ఏ ఫెయిల్యూర్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంటే. ఉమ్, ఇన్ని రోజులు ఎవరండి ఎవిడెన్స్? దీనికి ఏమి మర్డర్ కేసు కాదు, ఒక 4 గోడల మధ్యన విత్ ఏదో జరిగిన మర్డర్ కేసు, దానికి ఎవరు డైరెక్ట్ ఎవిడెన్స్ అని. రైట్, నీకు అన్నీ ఉన్నాయి. ఉమ్, నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే, ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడే నీకు క్లియర్గా తెలుసు. ఉమ్, ఇప్పుడు నువ్వే హోమ్ మినిస్టర్వి, నువ్వే ముఖ్యమంత్రివి, అవును, నువ్వు అపాయింట్ చేసిన వాళ్ళే కదా. అవును, డీజీపీ అయినా నువ్వు అపాయింట్ చేసిన, కమిషనర్ అయినా నువ్వు అపాయింట్ చేసిన సిట్టే కదా. అవును, అంటే నీ నాయకత్వము, లీడర్షిప్ అవును, ఫెయిల్యూర్ అది. ఉమ్, ఇప్పుడు కెప్టెన్ మంచిగా ఉండాలి, కోచ్ మంచిగా ఉంటే అవును, మిగిలిన 11 ప్లేయర్లు ఆడతారు. ఉమ్, ఇంత సుదీర్ఘంగా నీకు విచారణ జరిగిందంటే ఇట్ ఈస్ ఫెయిల్యూర్ ఆఫ్ రేవంత్ రెడ్డిస్ గవర్నమెంట్. అంటే పొలిటికల్ వాళ్ళు ఇంక్లూడ్ చేయకూడదని ఆలోచన, లేకపోతే అవునండి, అధికారుల బలి ఇప్పుడు చేసే- వీళ్ళంతా ఒకటే. నేను చెప్పేది బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, అన్ఫార్చునేట్ ఈ రాష్ట్రంలో ఈ ముగ్గురు పొలిటికల్ పార్టీస్ ఒకలే, అన్నదమ్ముల మాదిగా ఉన్నారు. ఉమ్, ఎవరికి సమస్య వచ్చినా వాళ్ళే చూసుకుంటారు. ఉమ్, సమస్యని క్రియేట్ చేసేది వాళ్ళే, మళ్ళీ వాళ్ళే సాల్వ్ చేసుకుంటున్నారు. ఉమ్, మీరు చూడండి, 4వ పార్టీని ఎదగనియ్యరు, 4వ మనిషిని రానివ్వరు. ఉమ్, వీళ్ళే కదా బీజేపీ, అవును. బీఆర్ఎస్ నుంచి బీజేపీ పోయింది వీళ్ళే. అవును, ఎవరు పోయినరు?
ఎవరెవరు పోయినరు? పెద్ద తలకాయలు ఉమ్, రేవంత్ ఎవరైనా ఈటల రాజేందర్ పోయిండు, అవును కొండా విశ్వేశ్వరరెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి అవును అంటే ఎక్కడ కూడా నాయకత్వం మళ్ళీ డెవలప్ కావట్లే. కొత్త నాయకత్వం. ఇప్పుడు మల్కాజ్గిరి ఉన్నది, కొత్త 2014లో మల్లారెడ్డి గారు, ఉమ్, మళ్ళీ రేవంత్ రెడ్డి గారు, మళ్ళీ ఈటల రాజేందర్. ఉమ్, అంటే ఒకసారి టీడీపీ బీఆర్ఎస్, ఒకసారి కాంగ్రెస్, మళ్ళీ బీజేపీ. ఉమ్, వీళ్ళు తప్పితే మూడో వాడు నాలుగో వాడికి స్పేస్ ఇస్తలేరు. రైట్. ఇందాక ఎట్లా సినిమా ఇండస్ట్రీలో ఆ నలుగురే అన్నము, రాజకీయాలకు వస్తే ఈ ముగ్గురే, ఉమ్, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెసే. ఉమ్, నువ్వు పార్టీల మీద కోపంతో మార్చిన మనుషులు వాళ్ళే. అవును, మళ్ళీ వాళ్ళే తయారవుతారు ఇక. ఉమ్, ఇప్పుడు మీరు చూడండి, వాళ్ళే కదా. ఇప్పుడు టీడీపీ మీద కోపంతో మనం టీడీపీని అది మూటగట్టి పక్కన పెడితే, అందులో నుంచి వచ్చిన నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి కదా ముఖ్యమంత్రి. అవును అవును ఇప్పుడు బీఆర్ఎస్ మీద కోపంతో, కేసీఆర్ మీద కోపంతో ఇంటికి పంపిస్తే 10 మంది వచ్చి జాయిన్ అయినరు కదా. అవును. ఏంటంటే సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని మాలాంటి వాళ్ళు కొట్లాడితే సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని చేస్తుంది కనీసం. అయితే నేనేమంటున్నా అంటే ఓవరాల్గా రాహుల్ గాంధీ గారేమో హయ్యర్ లెవెల్లో మోడీ గారితో పోరాడుతున్నారు, కానీ ఇక్కడ స్టేట్ లెవెల్లో మాత్రము అందరూ మోడీ గారికి సరౌండర్ అవుతున్నారు. ఇటు ప్రతిపక్ష నాయకుడు సరౌండర్ అయిండు, లీడర్ ఆఫ్ ద హౌస్ ముఖ్యమంత్రి గారు సరౌండర్ అయిండు, ఇంకా బాధ్యతగా ఎలాగో బీజేపీ వాళ్ళు సరెండర్ కావాల్సిందే. అవును. ఎవరు తెలంగాణ ప్రజల పక్షాన గొంతు విప్పటానికి లేరు ఎవరు. కాబట్టే ఇలాంటి స్కాములు జరుగుతున్నాయి, ఇలా డిలేడ్ సిట్టు జరుగుతుంది. లేదా ఆ కాళేశ్వరం ప్రాజెక్టు అలానే కుంగిపోయి అలానే 2 సంవత్సరాల పైన అయింది, 3వ సంవత్సరానికి వచ్చాము. ఏంటంటే వీళ్ళకి ఇది ఒక రియాలిటీ షో అయిపోయింది, బిగ్ బాస్ షో మాదిరి అయింది. బిగ్ బాస్ ఏమో అక్కడ ఢిల్లీలో కూర్చున్నాడు, మోడీ గారు, అమిత్ షా వీళ్ళందరినీ ఆట ఆడిస్తున్నాడు ఇక్కడ తెలంగాణలో పెట్టి. ఇది తెలంగాణ ఇదే ఒక పెద్ద ఏమంటారు స్టూడియో. అంటే మీకేమనిపిస్తుంది సార్, ఇది ఇప్పట్లో క్లోజ్ అయ్యే పరిస్థితి కాదు? లేదు, కొత్త నాయకత్వం వస్తే క్లోజ్ అవుతుంది. ఇవాళ చూడండి, అన్ఫార్చునేట్లీ ఏదైతే తెలంగాణ కోసం కొట్లాడిన గొంతులన్నీ మౌనంగా ఉన్నాయి. అవును. ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఎక్కడ పోయారు? ప్రొఫెసర్ విశ్వేశ్వర్ గారు ఎక్కడ పోయారు? జేఏసీ అని ఫామ్ అయింది కదా తెలంగాణ పొలిటికల్ చేసి, అది ఎక్కడ పోయింది? అంటే ఆంధ్ర వాళ్ళ మీద కొట్లాడిన గొంతులోని కేసీఆర్ సప్రెస్ చేసిండు, కేసీఆర్ మీద కొట్లాడిన గొంతుల్ని మన రేవంత్ రెడ్డి సప్రెస్ చేశాడు. ఇక మోడీ గారి మీద కొట్లాడే గొంతుల మీద మీకు అది ఇక్కడ ఎన్కౌంటర్లను లేకుంటే ఏదో కగారను అలాంటివి పెట్టి ఇంకెవరైనా మాలాంటి వాళ్ళు మాట్లాడితే అర్బన్ నక్సలైట్లను ఏదో చెప్తున్నాడు. ఇంటలెక్చువల్స్ని రాజ్యాంగ హక్కుల గురించి మాట్లాడేటోని అర్బన్ నక్సలైట్ అని బ్రాండింగ్ చేసే మన ప్రధానమంత్రిని, హోమ్ మినిస్టర్ని ఏమాడాలో నాకు అర్థం కావట్లేదు. ఆర్ వి నాట్ ఇన్ డెమోక్రసీ? వాట్ ఆమ్ ఐ ఫైటింగ్ ఫర్? For the interest of Telangana people, the exploitation of the film industry, right, or nothing happening in Telangana state, in spite we have demolished a regime, right, of BRS. 24 months, 25 months as nothing is happening. And every time the Prime Minister brands both BRS and Congress as corrupt, but till now he has not proven a single allegation on anybody, right, across the country. ఇది చాలా బాధ అనిపిస్తుంది నాకు. ఇక్కడనేమో యూత్ ఏమో కామ్గా ఉన్నారు, సినిమాలకేమో మధ్యరాత్రి అపరాత్రి లేకపోతే నాలాంటోడు ఏదో సినిమాలను అడ్డుకుంటుండని నా మీద పోరాటం చేస్తున్నారు. అంటే ఈ దేశంలో ఒక రకమైన ఏమంటారు, ఒక సెన్స్లెస్, రెస్ట్లెస్, అది బబుల్ ఎప్పుడు ఎక్స్ప్లాయిట్ అవుతుందో తెలియదు. ఇప్పుడు ఈ థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి సార్ ఇప్పుడు తక్కువైనాయి, కానీ అప్పుడు పుష్ప అప్పుడు బాగా వచ్చినాయి. పుష్ప అప్పుడు ఇప్పుడు పెద్ద ఇప్పుడు లేదు. ఇంక ఇప్పుడు శ్రీనివాసుడు ఎవరికి భయపడాడు అనుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు భయపడేంటుంటేనే భయపట్టిస్తారు. అవును. ఇప్పుడు పుష్ప అప్పుడు అనుకున్నారు, మళ్ళీ గేమ్ చేంజర్ నిలబడ్డాము. అవును. ఇప్పుడు గేమ్ చేంజర్ నుంచి మళ్ళీ అఖండా నుంచి మన రాజాసాబు నుంచి ఇక మెగాస్టార్కే మనం అడ్డు నిలబడ్డప్పుడు ఇంకెవడు ఏం మాట్లాడే ధైర్యం చేయట్లేదు. ఇక్కడ పొలిటికల్ ఆఫ్టర్ ఆల్ ఐఎమ్ ఫైటింగ్ ఫర్ తెలంగాణ
వెల్ఫేర్, తెలంగాణ సినీ గోయర్స్ వాళ్ళ ఇంట్రెస్ట్లను కాపాడుతందుకు నేను ప్రయత్నిస్తున్నాను. నాకు ఎవరు శత్రువులు కాదు, ఎవరు మిత్రులు కాదు. మేము చట్ట ప్రకారము ఎవరన్నా ఈ చట్ట అంటే మన ఈ ఉల్లంఘించి మెమోలు తెచ్చుకున్నా, లేకుంటే ఈ అధిక ధరల మీద వసూలు చేసినా మేము దాని మీద న్యాయ పోరాటం చేస్తాము. ఆ హక్కుని మీరు అది బెదిరింపుల ద్వారా అయినా లేకుంటే ఇంకేదైనా చేస్తే మాత్రము ఆ భయపడే పర్సన్ డాక్టర్ పాదు శ్రీనివాసరెడ్డి గారని క్లియర్గా చెప్తున్నాను. రైట్. సో ఇది శ్రీనివాసరెడ్డి గారితో ఇంటర్వ్యూ. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.